సెంటర్ నిర్వాహకుడిని అరెస్ట్ నుంచి తప్పించేందుకు 16 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో డీఎస్పీ ఇంటిలో బుల్లెట్లు దొరకటం కలకలం రేపింది. హైదరాబాద్ నగరం హయత్ నగర్ సమీపంలో దత్తాత్రేయ నగర్ కాలనీలో ఆయన ఇంటితో పాటు మరికొన్ని చోట్ల తనిఖీలు చేపట్టారు. పార్థసారథి ఇంట్లో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. తనిఖీ సమయంలో ఏసీబీ అధికారులు షాక్ గురయ్యారు. సాధారణంగా ఓ స్థాయి అధికారి వద్ద డిపార్ట్మెంట్ రివాల్వర్ ఉంటుంది, దానికి సంబంధించిన ఓ మ్యాగజిన్ ఉంటుంది. కానీ డీఎస్పీ ఇంటిలో అక్రమంగా ఉన్న 25 లైవ్ బుల్లెట్స్, 61 యూజ్డ్ చేసిన బుల్లెట్స్ క్యాప్స్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమంగా బుల్లెట్స్ ఉండటంతో ఏసీబీ అధికారి మురళి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ పార్థసారథిపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్థసారథి ఇంట్లో దొరికిన బుల్లెట్లు ఎక్కడివి, ఆయన ఇంట్లో ఎందుకు ఉన్నాయి, యూజ్ చేసిన బుల్లెట్స్ ఎక్కడ వాడినవి, వాటిని ఎక్కడ ఉపయోగించారు అనే కోణంలో పోలీసులు, ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిని అరెస్ట్ నుంచి తప్పించేందుకు 16 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో డీఎస్పీ ఇంట్లో బుల్లెట్లు దొరకటం కలకలం రేపింది. హైదరాబాద్ నగరం హయత్ నగర్ సమీపంలోని దత్తాత్రేయ నగర్ కాలనీలోని ఆయన ఇంటితో పాటు మరికొన్ని చోట్ల తనిఖీలు చేపట్టారు. పార్థసారథి ఇంట్లో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. తనిఖీ సమయంలో ఏసీబీ అధికారులు షాక్ గురయ్యారు. సాధారణంగా ఓ స్థాయి అధికారి వద్ద డిపార్ట్మెంట్ రివాల్వర్ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక మ్యాగజిన్ కూడా ఉంటుంది. కానీ డీఎస్పీ ఇంట్లో అక్రమంగా ఉన్న 25 లైవ్ బుల్లెట్స్, 61 యూజ్ చేసిన బుల్లెట్స్ క్యాప్స్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమంగా బుల్లెట్స్ వాడటంతో ఏసీబీ అధికారి మురళి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ మేరకు డీఎస్పీ పార్థసారథిపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్థసారథి ఇంట్లో దొరికిన బుల్లెట్స్ ఎక్కడివి, ఆయన ఇంట్లో ఎందుకు ఉన్నాయి, యూజ్ చేసిన బుల్లెట్స్ ఎక్కడ వాడినవి, వాటిని ఎక్కడ ఉపయోగించారు అనే కోణంలో పోలీసులు, ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.